ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కడప జిల్లా బీకోడూరు మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన గంగిరెడ్డి ఈశ్వర్ రెడ్డివి 2 ఎద్దులు చెరువులో పడి మరణించడం జరిగింది. వివరాలకు వెళ్తే గుంతపల్లి గ్రామానికి చెందిన గంగిరెడ్డి ఈశ్వర్ రెడ్డికి 2 ఎద్దులున్నాయి. సేద్యం ముగించుకొని ఇంటికి వస్తూ చెరువు దగ్గరకు పోయి ఎద్దులను కడుగుచుండగా ఎద్దులు గుంతలోకి దూకినవి. ఎద్దులకు కాడిమాను మెడకు ఉన్నదంతా ఈత కొట్టలేక మరణించినవి. ఈశ్వర్ రెడ్డికి కూడా తాడు మెడకు చుట్టుకోవడంతో చెరువులో పడిపోయాడు. ఉపాయంతో ఆయన బయటపడ్డాడు. కానీ ఎద్దులు మరణించడంతో కుటుంబమంతా కూడా లబోదిబిమంటున్నారు. ఎద్దులతో సేద్యం చేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఎద్దులను 1,70,000 రూపాయలకు కొనుక్కున్నామని, అవి చనిపోవడంతో దిక్కుతోచడం లేదని రైతు ఆవేదన చెందుతున్నాడు. ఇది చూసిన గ్రామస్తులు కూడా అయ్యో పాపం అని దిగ్భ్రాంతికి చెందుతున్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఏఆర్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. నా వల్ల కాక ఒత్తిడి బయట నోరు ఎండిపోయింది. పంపిస్తున్నది కొడతా గడ్డ కొట్టుకొని వచ్చినాక మళ్ళీ చూసుకొని మళ్ళీ పోయింది. మళ్ళీ పోవడంలో ఎంతసేపు చాలా కష్టపడి నీళ్ళు మొక్కలం నీళ్ళు పెట్టండి. నీళ్ళు మంచిది అనిపోతే